ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. మహాదేవ నమస్కారం. మహాదేవ. కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా ఈ జూన్ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? విద్యాపరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా, ఆరోగ్యపరంగా, ఓవరాల్ గా వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంట? కర్కాటక రాశి వారికి ముందుగా ఈ 2026 మరి జూన్ నెల ఫలితాలు అందించే ముందు 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు 1 సంవత్సరము, 2024 ఆగస్టు 2 సంవత్సరాలు, 2005 ఆగస్టు ఈ 3 సంవత్సరాలు ఇక్కడికి ఈ 3 సంవత్సరాలు కూడా ఎన్నో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, ప్రదేశ మార్పులు, ఇంట్లో ఎవరినైనా కోల్పోవడాలు, అదేవిధంగా నరఘోష, నరబాధ, ఎవరైనా మాకు ఏమైనా చేయించారా అనేటువంటి ఇబ్బందులు కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఫేస్ చేసినటువంటి వారు వీరు. ఇంకా చాలా, నేను చెప్పింది చాలా తక్కువ. ఉద్యోగం పరంగా కానీ, అదేవిధంగా ఆరోగ్య పరంగా కానివ్వండి, అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించింది కానివ్వండి, అదేవిధంగా కోర్టు సంబంధిత సమస్యలు కావచ్చును, మనకు సంబంధం లేని విషయంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేటువంటి సందర్భాలు కావచ్చును, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు కావచ్చును, ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఫేస్ చేశారు, ఫేస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కావటం లేదు. మరి ఈ సందర్భంలో మరి మే నెలలో వీరికి కొత్త మార్పులు, మామూలు కొత్త మార్పులు కాదు, అతి పెద్ద మార్పులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ జూన్ తర్వాత మీ జీవితంలో ఒక కొత్త దశ అనేటువంటిది మొదలు కాబోతుంది. ఇది రాసి పెట్టుకోవచ్చు కర్కాటక రాశి వారు. జాబ్లో అద్భుతమైనటువంటి అవకాశాలు, మంచి గ్రోత్ ఉండడము, అదేవిధంగా విదేశీ యోగ బలంగా ఉంది. అంటే విదేశీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి యోగం ఏదైతే ఉందో ఇది బాగా బలంగా ఉంది. ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి, కొన్ని బాధ్యతలు మీపై పడే పరిస్థితి కూడా ఉంటుంది. జూన్ చివరిలో మంచి శుభవార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విదేశీ కస్టమర్లు, ఆన్లైన్ బిజినెస్లో మంచి లాభాలు గడించేటువంటి పరిస్థితి ఉంది. ట్రావెల్స్ సంబంధిత బిజినెస్లకు ఇది మంచి సమయము అని చెప్పుకోవచ్చు. సో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే లగ్నంలోకి చక్కగా కూడా గురువు గారు రాబోతున్నారు కనుక అద్భుతంగా ఉంది. దూర సంబంధాలు దగ్గరవుతున్నాయి. గత ఒక 2-3 సంవత్సరాల క్రితం మేము విడిపోయాము, లేదా సంవత్సరంన్నర క్రితం మేము విడిపోయాము, లేదా 6 నెలల క్రితం మేము విడిపోయాము అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ రోజు నాడు వీరు అంటే ఈ జూన్, జూలై ఈ నెలల సందర్భాలలో ఒకటయ్యే పరిస్థితి ఉంది. పెళ్లి యోగం కూడా బలంగా ఉంది. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రము ఏదైనా ఒకటి చెప్పలేం, ఏదో ఒక ఇబ్బంది కలిగించేటువంటి సందర్భం అయితే ఉన్నది. అదేవిధంగా జూన్ 18 తర్వాత మీ యొక్క కెరీర్ ఒక అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్కు వెళ్ళబోతున్నది. ఇది బాగా గమనించుకోండి. ఇక డబ్బు, ఫైనాన్స్ రిలేటెడ్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ లాభించేటువంటి పరిస్థితి ఉంది. పాత డబ్బు, పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మన వద్దకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. సైడ్ ఇన్కమ్ ఏదో ఒకటి ప్రారంభించేటువంటి పరిస్థితి కనబడుతుంది. భూమి, ఇల్లు కొనుగోలు ఆలోచనలు మీకు మొదలయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఇక కుటుంబము తప్పకుండా కూడా అంగీకారం వస్తుంది. ఒకవేళ ఏమైనా లవ్ రిలేటెడ్ ఉంటే కుటుంబం నుంచి అంగీకారం వచ్చే పరిస్థితి ఉంది. ఇంట్లో శుభకార్య అవకాశాలు అయితే కోకొల్లలుగా కనబడుతున్నవి. చక్కగా కూడా ఇంట్లో మార్పు కానీ, ఇంటి పరిసర ప్రాంతాలలో మార్పు కావచ్చును, గృహ నిర్మాణ అవకాశాలు గోచరిస్తున్నవి. అదేవిధంగా అంటే లైక్ రినోవేషన్ అంటారు కదా, సో ఇక చెస్ట్ రిలేటెడ్, గొంతుకు సంబంధించి, జలుబుకు సంబంధించి కొన్ని ఏమైనా మనకు అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా భావోద్వేగ నిర్ణయాలు వద్దు. అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము మంచిది కాదు. ప్రతి సోమవారము ఈశ్వరునికి అభిషేకము,
నీటిని తక్కువగా పారబోయాలి వీరు. ఈ కర్కాటక రాశి వారు నీటిని ఎక్కువగా పారబోయకుండా ఉంటే మంచిది. నీరు ఎక్కువగా తాగాలి వీరు. ఇక పాలను దానం చేయాలి. అదేవిధంగా చంద్రుడిని చూసి ప్రార్థన చేసుకోవాలి ప్రతి పౌర్ణమికి. అదేవిధంగా ప్రతి మనకు సంకష్టహార చంద్రుడికి సంకటహార చతుర్థి రోజు లేదా పౌర్ణమికి ఈ యొక్క చంద్రుడిని చూసి నమస్కారం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం విడిచిపెట్టి భోజనాన్ని స్వీకరించాలి. ఆ రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండాలి. ఆ చంద్రుని వెన్నెలలో చంద్రుని కాంతిలో అమ్మవారి యొక్క విగ్రహానికి ఇంతే చిన్నది అమ్మవారి విగ్రహం తీసుకువెళ్ళి అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. సో ఓవరాల్ గా ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో కావచ్చును, మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మీరు మీ జాతకరీత్యా ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఎటువైపుగా నేను ఉంటే నాకు బాగుంటుంది, మరి ఇక్కడ ఈ ఇంట్లోనే ఉంటున్నాను 20 సంవత్సరాలు అవుతుంది, నాకు ఎలాంటి ఎదుగు పొదుగు లేదు అని అనుకునేటువంటి వారికి సైతం విశేషంగా వారికి మంచి మంచి రెమెడీస్ ఇవ్వడం జరిగింది. అద్భుతంగా ముందుకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ఇలాంటివి ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా మీకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ రిలేటెడ్ వన్స్ నన్ను కన్సల్ట్ కండి. వన్స్ మీరు ఎప్పుడైతే నన్ను కలుస్తారో, నన్ను కలిసిన తర్వాత, నన్ను కలవక ముందు అనేటువంటిది మీ జీవితంలో 100% ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక తండ్రి వచ్చి మొరపెట్టుకున్నాడు, గురుగారు అసలు మీరు నాకు చెప్పారు నేను వినలేదు అని. ఎందుకయ్యా ఏమిటి అన్న, మా కూతురు 16వ తారీఖు జన్మించింది, మీరు 4వ తారీఖు జన్మించినటువంటి అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించద్దు అని చెప్పన్నారు. కానీ మాకు అసలు గుర్తులేదు, సంబంధం అట్లా వచ్చింది, జరిపించాము. అసలు 15 రోజులు కూడా ఉండలేదు వాడు, చాలా అంటే చాలా క్రిటికల్గా అయింది పరిస్థితి. సో మరి ఇంట్లోనే ఉంది పాప అని చెప్పి అన్నాడు. సరే ఒకసారి అయితే తీసుకొని రా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన మాట ఆమె వింటదా వినదా అనేది కూడా మనకు తెలియాలి. ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే ఈ యూత్కి కానీ వీరికి ఏదైనా ఒక పని అనుకుంటే కాలేదనుకో భగవంతుని పైన నింద వేసేసి దేవుడు లేడు అని అనుకుంటారు. ఇట్లా కాదు నేను అనే పాయింట్ చెప్పిన తల్లి, నేను చెప్పే ముందు మీరు అర్థం చేసుకోండి. నెంబర్ 1కు నెంబర్ 8 మైనస్, నెంబర్ 2కు నెంబర్ 1 నెంబర్ 5 మైనస్, ఇట్లా మీకు 16 అంటే కూడితే నెంబర్ 7కు మైనస్ ఏది 4. 7 సంఖ్య ఏది రాహు అంటారు, కొందరు కేతు అంటారు. ఆ 4 సంఖ్య అంటే ఏమిటి కేతు. సో ఇవి రెండు పరస్పరము వేరే వేరే ఉంటాయి, కలిసి ఎప్పుడు కలవాయి. మరి అలాంటప్పుడు మీరు ఎట్లా కలిసి ఉంటా అనుకున్నారు? పాయింట్ అర్థమైంది అన్న. ఆమె నమ్మలేదు, ఇట్లా కూడా ఉంటుంది, 100% ఉంటుంది. మీకున్న ఒక 10 మంది ఫ్రెండ్స్ పేరు చెప్పమన్నా చెప్పింది. ఇందులో వీరు డేట్ ఆఫ్ బర్త్లు కనుక్కొని నాకు చెప్పమని చెప్పిన, అందరిది కనుక్కొని వచ్చింది. సో వీరు నీతో బాగుంటారు, వీరు నీతో ప్రేమగా ఉంటారు, వీరు నీతో ఇవి మనం అన్ని ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇచ్చిన తర్వాత పిచ్చిది అయిపోయింది ఎంబడే. పిచ్చిదంటే అసలు నాకు వివాహమే వద్దు అని అనుకునేటువంటి ఆమె, సరే మీ ఇష్టం నాన్న, మీరు ఎట్లంటే అట్లనే వివాహం నేను చేసుకుంటా అని చెప్పింది. అంటే చెప్పగలగాల మనం పాయింట్, అది అర్థం చేసుకోండి. సో అట్లా ఉంటుంది కనుక వన్స్ నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది నేను చెప్పేది అందుకే. సో ఓవరాల్గా అది పరిస్థితి. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.